హలో స్టూడెంట్స్, అగైన్ గుడ్ మార్నింగ్. సో ఇంతకుముందు మనము 86th క్వశ్చన్ చేశాను, ఓజోన్కి సంబంధించిన క్వశ్చన్. ఎందుకంటే అంత తక్కువ స్పేస్లో ఈ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని ఐ హావ్ టేకెన్ 85. ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ ఇండివిజువల్లీ. సో దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్ పార్ట్. సో this question from thermodynamics. So we have taken from thermodynamics. థర్మోడైనమిక్స్ నుంచి మనకి ఈసారి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అది కూడా క్యాలిక్యులేషన్ పార్టే, 2 క్యాలిక్యులేషన్లోనే ఇచ్చారు. సో లెట్ us take. సో హియర్ ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం, ఏమేమి వాల్యూస్ ఇచ్చారో అవి రాసుకుందాం. సో హియర్ ఆల్రెడీ దే హవ్ మెన్షన్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, -10 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది. సో హియర్ -444 జౌల్స్ పర్ కెల్విన్ ఉంది. సో దీన్ని కూడా కిలో జౌల్స్ కింద చేంజ్ చేసుకోవచ్చు కదా. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ సో -44 ఇంటూ 10⁻³ -3 kilojoules per Kelvin. సో దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు, -0.00 how much 44. సో ఇది కూడా రాసుకోవచ్చు, కిలోజౌల్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో లైక్ దిస్ ఆల్సో ఐ కెన్ రైట్, రైట్. సో నా కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకు నేను ఈ వాల్యూలో కన్వర్ట్ చేసుకోవాలి? వై షుడ్ ఐ కన్వర్ట్ దిస్? ఎందుకంటే హియర్ ఆల్సో దిస్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ టు కన్వర్ట్. సో ఆర్ వాల్యూ ఆల్సో వీ హ్యావ్ టు కన్వర్ట్. 8 is equal to 8.31 into 10⁻³ kilojoules per mole inverse Kelvin inverse. ఎందుకు నేను దీనిలో కన్వర్ట్ చేసుకున్నా అంటే, మీకు డైరెక్ట్గా ఇది జౌల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. వీ కెన్ కన్వర్టెడ్ ఇంటూ జౌల్స్, ఎందుకంటే మిగతా అన్ని జౌల్స్లోనే ఉన్నాయి కాబట్టి వీ కెన్ కన్వర్టెడ్ ఇంటూ జౌల్స్ ఫామ్. హియర్ దీన్ని ఒక్కదాన్ని జౌల్ కింద కన్వర్ట్ చేస్తే సరిపోతుంది, రిమైనింగ్ మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ద వాల్యూ దే హ్యావ్ గివెన్ ఈజ్ వెరీ లెస్ వాల్యూ. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఇచ్చిన వాల్యూ ఏంటంటే 0 పాయింట్స్, అంటే <0 వాల్యూస్ దే హ్యావ్ గివెన్. సో అలాంటి టైంలో నేను ఒకవేళ ఇది -10 కిలో జౌల్స్ కనుక నేను జౌల్స్లో కన్వర్ట్ చేస్తే 10,000 జౌల్స్ పర్ మోల్ వస్తుంది. సో ఐ విల్ గెట్ ద పాజిటివ్ వాల్యూ, అంటే మోర్ దెన్ 0 వాల్యూ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద వాట్ ఎవర్ వాల్యూ దే హ్యావ్ గివెన్ ఇన్ ద ఆప్షన్, బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ద వాల్యూస్. ఓకే, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవడానికి లేదు. అకార్డింగ్ టు ద ఆప్షన్ యూ హ్యావ్ టు కన్వర్ట్, రైట్? Now, so delta n value you have to calculate. So why we need to take the delta n value? Because delta h is equal to delta h naught is equal to delta u naught plus delta ng rt. So this is first formula, we are using the first formula. Akkada delta ng enti, so reactants, ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్. ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇది 2 moles ఉంది, రైటా? బట్ రియాక్టెన్స్ ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 + 1 ఎంత? 3 moles ఉంది. సో డెల్టా ఎన్జీ వాల్యూ ఎంత వస్తుంది? 2 - 3 హౌ మచ్? -1. డెల్టా ఎన్జీ వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో నౌ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూ. నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ నాట్ వాల్యూ హౌ మచ్ దే హ్యావ్ గివెన్? -10 plus, right? Shall I take the plus? So I can take the plus, but here the value is minus into plus, you will get the minus, correct? Minus into plus, you will get the minus. Otherwise anta కంగారు ఎందుకు అని అనుకుంటే మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. డెల్టా ఎన్జీ వాల్యూ ఎంత? -1 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? సో మీరు డైరెక్ట్ 10⁻³ అని రాసుకోవచ్చు, లేదు అనంటే 0.000 అలా అయినా రాసుకోవచ్చు. నేను ఇలా రాసుకున్నా, 8.31 ఇంటూ 10⁻³ ఇంటూ టీ వాల్యూ ఎంత? 2. టీ వాల్యూ హౌ మచ్ దే హ్యావ్ గివెన్? టీ వాల్యూ హౌ మచ్ దే హ్యావ్ గివెన్? 298 Kelvin. So this is the reaction. If you simplify all of this, you will get the delta naught is equal to -10 minus 2.47638 వస్తుంది మనకి. సో దీని నుంచి నేను ఇది సబ్ట్రాక్ట్ చేస్తే నాకు హౌ మచ్ విల్ ఐ గెట్? సారీ, యాడ్ చేయాలి, వీ హ్యావ్ టు యాడ్. I will get 12.4
47, because minus into minus plus, so 4768 kilojoules వస్తుంది or kilojoules per mole వస్తుంది, right? Kilojoules per mole వస్తుంది. So now after that what should I do? So now next formula is you have to calculate. Next one is delta G naught. Delta G naught value is equal to minus 12.47638 minus, okay, so I would like to write the formula first. So directly I would like to write the formula. Delta G is equal to G naught is equal to, what is the formula here? Delta G naught value, delta H naught minus T delta S, enthalpy T delta S, change in enthalpy T delta S. So change in enthalpy we already calculated here the change in enthalpy, how much? Here we are calculated the change in enthalpy value. So now this value you have to substitute here. So T value enta, how much they have given? Minus 298 Kelvin minus, so this value S value, how much they have taken? 0.0044. okay, now if you simplify this, G naught is equal to, if you simplify this you will get the 2.47698 plus 13.112. so then delta G naught is equal to, so you will get the positive value. So you will get the positive value, that is 0. How much will you get? 635 kilojoules per mole. So delta G, okay, this is plus value, so you will get this plus value, so minus, so you will get this one. How much will you get? So delta G is greater than 0. How much we are, sorry, it is delta G value is greater than 0, that is it got the positive value. You got the positive value. If it is positive value, delta is positive, delta G is equal positive, what is that? Non-spontaneous reaction. okay, so what is the delta G naught value? So naught value, how much? Plus 0.635 kilojoules per mole. So answer, here they have taken the answer 1. So from the data I have taken, whatever data they have given I have taken over there. So total how much? 1. So this is about the reaction. Very important concept this is, very important concept this is. కొంచెం లెందీగా ఉంటుంది క్యాలిక్యులేషన్, బట్ కొంచెం అర్థం చేసుకుంటే వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్. ఓకే, I'm sorry, small correction here. It is here I have written previously 2, but it is not 2, it is 12. So we have to subtract the 13.1112 minus 12.476. So final value you will get the positive. Okay.